నమస్కారం. మీరు చూస్తున్నది ముందడుగు 9 న్యూస్. విశాఖ డాబా గార్డెన్స్లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ ఉద్యమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెడు వ్యసనాలు వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాదు, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే తన వాట్సప్కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, మత్తు పదార్థాలను ఫ్యాషన్గా భావించే యువత తమ బంగారు భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారని హెచ్చరించారు. బ్రహ్మకుమారీలు దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ ఉద్యమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి ఆధ్వర్యంలో వ్యసనాలు లేని భారత నిర్మాణానికి కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఇలాంటి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ముందడుగు 9 న్యూస్. We are doing the things for self-respect. మాకు ఒకసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మేము ఫ్యామిలీ దూరంగా ఉన్నా సరే, ఎంత ఇది ఉన్నా సరే, ఎంత స్ట్రెస్ వచ్చినా సరే, లదాఖ్లో 1800 ఫీట్లో మేము ఉన్నా సరే అక్కడ కనీసం ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. క్లైమేట్ అడ్వర్స్ వెదర్ క్లైమేట్ ఈస్. అలాంటప్పుడు కూడా ఎలాంటి డ్రగ్స్ ఎందుకు అలవాటు పడమంటే డిసిప్లిన్. ఒకరితో ఒకరి మాట మనం అనిపించుకోకూడదు. మనం మన యూనిఫామ్ ఏదైతే, మన యూనిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ బ్రెడ్ బటర్. సో వాటి గురించి అనమాట ఇప్పుడు కూడా కష్టపడుతూ ఉంటాం. సో అదే డిసిప్లిన్ అనేది మాకు ముందుకి రన్ చేస్తుంది. సో నౌ టు అటెండ్ దీస్ ఆల్ రెస్పెక్టెడ్ పీపుల్, మనందరి బాధ్యత ఏంటంటే కనీసం మనం ఒక స్కూల్ కానీ, ఒక ఏరియాని కానీ, లేకపోతే ఒక యూత్ అసోసియేషన్ కానీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వారిలో డే టు డే బేసిస్లో డ్రగ్స్కి అవేర్నెస్ అనేది కల్పించాలి. అండ్ వాటి మీద ఎంత ఎఫెక్ట్ అనేది వాళ్ళకి కలుగుతుందో, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ సొసైటీకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి మనం కంటిన్యూగా, అంటే ఇట్ ఈస్ అగైన్ మా ప్రజాపిత బ్రహ్మకుమారి అక్కయ్య చెల్లెలు అందరికీ, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులు పౌరులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారములు, అభినందనాలు, శుభాకాంక్షలు. మన ప్రధాని నషము భారత్ అని పిలుపు ఇచ్చారండి. ఇప్పుడు వ్యసన అంటే ఒకవైపు మందు, మరోవైపు మత్తు పదార్థాలు. ఇంకొకటి కూడా ఉంది, నికోటిన్, పొగాకు సంబంధించిన సిగరెట్, బీడీ, ఖైనీ, పాన్ మసాలా అవి. ఈ వ్యసన వల్ల ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో చాలా మంది చనిపోతున్నారండి. మరోవైపు చాలా మంది జబ్బులతో బాగా ఇబ్బంది పడుతున్నారండి. ఇంట్లో కానీ, ఆసుపత్రిలో కానీ. మన శరీరంలో ప్రతి అవయవం ఈ వ్యసనం వల్ల నష్టపోతుంది. దానివల్ల చాలామంది నష్టపోతున్నారండి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో మందుకి, లేకపోతే మత్తు పదార్థాలకు, లేకపోతే అది వ్యసన వల్ల ఆయన పనిచేయలేడండి, వ్యాధులు వస్తాయి. ఆ వ్యక్తి తరచుగా ఆ కుటుంబంలో ఒకే ఒక
సంపాదిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఇలా మాడిపోవడం వల్ల ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? మన జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో ఒక నెల కిందట గౌరవ హోమ్ మినిస్టర్ మేడం చేత ఇటువంటి వ్యసన వల్ల మొత్తం కోల్పోయిన, ఒకసారి ఆ వ్యసన వల్ల వాళ్ళు సఫర్ అయిన తర్వాత సమాజంలో కూడా ప్రతిష్ట పోతుంది, ఉద్యోగం రాదు. చూడండి, అతను డ్రగ్ అడిక్ట్, అతను త్రాగబోతుడు అని పేరు వచ్చేస్తుంది, ఆ గుర్తింపు పోదు. అటువంటి పరిస్థితిలో వేరే ఉద్యోగం కల్పించకపోతే వాళ్ళు డిప్రెషన్ వల్ల మళ్ళీ డ్రగ్స్ సేవించడం, మళ్ళీ మందు సేవించడం అలా చేస్తారండి. సో ఈ వ్యాధి అరికట్టాలంటే అటువంటి వ్యక్తులకు మనం కొత్త మార్గం చూపెట్టాలి. అందుకే ఒకవైపు ప్రజాపిత బ్రహ్మకుమారి లాంటి ఇన్స్టిట్యూషన్, అక్కడ మెడిటేషన్, కౌన్సిలింగ్, దానివల్ల మార్పు తీసుకురావడం. మరోవైపు డిఅడిక్షన్ సెంటర్, అక్కడ ఆల్కహాల్ డిఅడిక్షన్, డ్రగ్ డిఅడిక్షన్, అక్కడ మార్పు తీసుకురావడం. మూడోది చాలా ముఖ్యం వచ్చేసి కుటుంబం. ఆ కుటుంబం సపోర్ట్ చేయకపోతే ఒకవేళ డిఅడిక్షన్ విజయవంతంగా జరిగినా కూడా మళ్ళీ ఆ మందు కానీ డ్రగ్స్ సేవించడం మొదలు పెడతారు. కాబట్టి డిఅడిక్షన్ తర్వాత కూడా కుటుంబం సపోర్ట్ చాలా అవసరం. సమాజం కూడా సపోర్ట్ చేయాలి. లేకపోతే ఆ వ్యక్తి మళ్ళీ అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. నేను నిజంగా కాశ్మీర్కి వెళ్ళాను, కాశ్మీర్ వ్యాలీ ఎల్టీసీ మీద. మనందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది. జర్నలిస్ట్ సోదరులందరూ నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లోనైనా లేదా ఒత్తిడిలోనైనా నేను ఎలాంటి మత్తు పదార్థాలను ఉపయోగించను. నా కుటుంబం, స్నేహితులు మరియు సమాజాన్ని వ్యసనాల నుండి రక్షించేందుకు నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తాను. వ్యసనాలకు సంబంధించిన భారత ప్రభుత్వ అన్ని చట్టాలను పాటిస్తాను. నా పరిసరాలను పరిశుభ్రంగా మరియు వ్యసన రహితంగా ఉంచుతాను. మా భారత్ వ్యసన రహిత భారత్.